బ్యాంకులోనే రైతు బలవన్మరణం 5 ఎకరాలు తాకట్టు పెట్టి 3.5 లక్షల రుణం తెలంగాణలో ఇప్పుడే మనం ఇవన్నీ కూడా హైదరాబాద్గా మారిపోయి పట్టణాలుగా మారిపోయి వ్యవసాయం పక్కన పోయి వ్యవసాయం స్వార్థం లేకుండా వ్యవసాయం మాత్రమే ప్రకృతికి సంబంధించినటువంటి అంశం, మిగిలింది ఏది ప్రకృతికి సంబంధించింది కాదు. ప్రకృతితో మమేకమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి రైతులు ఇవాళ బలవరుణం బ్యాంకులో పోయి మేనేజర్తో కొట్లాడి మేనేజర్ను మాట్లాడిన తర్వాత పురుగుల మందు తాగితే ఒక్కడు కూడా పట్టించుకోలేదు బ్యాంకులో. ఇవాళ ఘనంగా రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నది కదా తెలంగాణ సర్కారు. ఏది మీ రుణమాఫీకి సంబంధించి రైతులకు ఉన్నటువంటి ఈ రుణాలు కాకుండా మిగిలినటువంటి రుణాలపైన బ్యాంకులు ఒత్తిడి తేవద్దని ఎందుకు చెప్పలేకపోయింది ఇవాళ ప్రభుత్వం? ఎందుకు ఇవాళ రైతులు అప్పులు నేనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అసలు రైతులు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కల్పించబడుతున్నది? ఆ అప్పులు పోవడానికి ఏం చేయాలి? రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తారా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉండొద్దా? చదువులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా.